దానికి ఫోర్త్ పోలింగ్ ఆఫీసర్ ఎదురుగానే ఉండాలి లేదా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎదురుగా ఉండాలి. వీళ్ళ రక్షణలో ఉండాలి. ఏదో మధ్యలో పెట్టి వాళ్ళు వేసిపోతుంది కాదు. వేసే ప్రతి బ్యాలెట్ను క్రాస్ చెక్ చేయాలి. ఏ క్రాస్ చెక్ చేయాలనేటువంటిది నేను నెక్స్ట్ స్లైడ్లలో చెప్తాను. నెక్స్ట్ సెటప్ ఏ సీక్రెట్ కంపార్ట్మెంట్ ఫర్ ఓటింగ్. నెక్స్ట్ అపాయింట్మెంట్ రైట్. సో ఇక్కడ మీరు పోలింగ్ స్టేషన్కి వెళ్ళగానే వెల్కమ్ టు ద అడిషనల్ కలెక్టర్. అటెండెన్స్ లాస్ట్ మున్సిపల్ సునీల్ అటెండెన్స్. గుడ్ ఆఫ్టర్నూన్. అక్కడ లోకల్ పార్టీ సెలక్షన్స్ లో మీరు అందరూ ఎక్కువగా ట్రైనింగ్ కొట్టారు. మార్నింగ్ ఎక్కువగా ట్రైనింగ్ ఇచ్చాం. ఇవాళ ఫస్ట్ ట్రైనింగ్ మంత్ ఇది కామన్గా చేస్తాం. 6th సెకండరీ క్లాస్ వస్తుంది. 6th మీ ప్యూర్తో కలిసి ట్రైనింగ్ క్లాస్. మీరు ఏ మున్సిపాలిటీకి ఎలా అయ్యారో ఆ మున్సిపాలిటీలో ఇస్తాం సెకండ్ ట్రైనింగ్. 6వ తారీఖు సెకండ్ ట్రైనింగ్. 6వ తారీఖు మీరు ఏ మున్సిపాలిటీకి ఎలా చేసినామో ఆ మున్సిపాలిటీలో ట్రైనింగ్ అవుతారు. అది రాండమైజేషన్లో చేస్తాము. అర్బన్ లోకల్ బాడీస్లో చాలా చిన్న ఎలక్షన్ సమీక్షలు అంటే పంచాయతీ ఎలక్షన్ అంటే చాలా కొత్త ఎలక్షన్. ఎందుకంటే పోలింగ్ కౌంటింగ్ కాబట్టి మీరే చేస్తారు కాబట్టి మీరే ఇది పోలింగ్ కౌంటింగ్ కాబట్టి ఓన్లీ పోలింగ్ మాత్రమే మీరు చేస్తారు. కౌంటింగ్ మీకు సంబంధం లేదు. ఆఫ్టర్ పోల్ ఆ బ్యాలెట్ బాక్సెస్ అన్ని కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వచ్చేసి కన్సర్న్డ్ మున్సిపాలిటీలో ఉంటుంది. రిసెప్షన్ సెంటర్ మాత్రం టోటల్ ఆల్ మున్సిపాలిటీస్కి భువనగిరిలో ఉంటుంది. భువనగిరి దేవాల స్కూల్లో ఉంటుంది. ఆఫ్టర్ పోల్ వెహికల్స్ మొత్తం కూడా భువనగిరి వచ్చేస్తుంది. అందుకని కౌంటింగ్ సెంటర్స్ ఇక్కడే కాబట్టి ఈ టెంపరీ స్ట్రాంగ్ రూమ్స్ ఏం పెట్టట్లేదు. ప్లస్ దీని అందరికీ భువనగిరి నుంచి కూడా కంఫర్ట్ కాబట్టి భువనగిరిలోనే పెడుతున్నాం. ఇది 11వ తారీఖు నాడు ఎలక్షన్ ఉంది. 11వ తారీఖు అంటే 10వ తారీఖు నాడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో రిపోర్ట్ చేయాలి. దానికి మార్నింగ్ కూడా చెప్పాము. అంత హడావుడిగా కాకుండా పొద్దున్నే మబ్బులు లేచి రావాల్సిన నెసిటీ లేదు. మామూలుగా 8:30 కల్లా స్కూల్ టైం కల్లా వస్తే సరిపోతుంది. స్కూల్ టైం కల్లా వచ్చి స్కూల్ టైం అంటే మరి 11 మంది కాదు. ఎందుకంటే సైలెన్స్ ఎందుకంటే పాపం